అనిల్ రావిపూడిది కొత్త సినిమా వస్తుంది కదా! మన వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారు దాని టైటిలు యాక్చువల్‌గా వస్తుంది ఏదో సంథింగ్ న్యూసు. ఒకసారి ఈయన్ని అడిగి తెలుసుకుందాం. ఏంటి పక్కొస్తున్నాడు? కొంపదీసి సినిమా టైటిల్‌గా అడుగుతాడే ఏంటి? రాని చూద్దాం. వచ్చాడు. ఏంటో అడుగుదాం. అనిల్ రావిపూడిదిను కళ్యాణ్ రామ్‌ది అదే దానిది ఇప్పుడు సినిమా ఓకే సార్. సినిమా టైటిల్ ఏంటో చెప్పగలరా? జనవరి 12 విడుదలని చెప్తూనే ఉన్నా కదా నేను. అయ్యా జనవరి 12న విడుదలవుతుంది. ఆ విషయం మాకు తెలుసు. అనిల్ రావిపూడి సినిమా ప్రతిసారి సంక్రాంతికే వస్తుంది. అవును కదండి, సంక్రాంతికే కదా వస్తుంది. ఏంది నా గోల? మనకు ఆ మాత్రం తెలీదా సంక్రాంతికి వస్తుందో ఎప్పుడు వస్తుందో? సినిమా టైటిల్ ఏంటో జనవరి 12 విడుదలని చెప్తూనే ఉన్నా కదా నేను. ఇగో నాకు కోపం వస్తుందండి. సినిమా టైటిల్ ఏంటో చెప్పండి. నాకు కోపం వస్తుంది. నేను అదే చెప్తున్నా. జనవరి 12 విడుదల చెప్పాను కదా. జనవరి 12 విడుదల మనకు తెలియదా? జనవరి 12 తారీఖు సినిమా వస్తుందని. ఓకే 12, 13, 14 ఏదో ఒక టైంలో వస్తుంది కదా అనిల్ రావిపూడి సినిమా. ఏవో చెప్పిందే చెప్తాడే నాకు అర్థం కాదు. ఇవాళ లాస్ట్ అండ్ ఫైనల్ అడుగుతున్నా, సినిమా టైటిల్ ఏంటి? జనవరి 12 విడుదల. బాబోయ్ ఇవ్వ ఇంటి నేను మా వాళ్ళతో మాట్లాడుకుంటా. సార్ ఇట్లా కాదు కానీ ఒకసారి మనం అనిల్ రావిపూడిని అడుగుదామా? అయ్యా అనిల్ రావిపూడి గారు, కొంచెం మా ప్రేక్షకులకి, మా రీల్ కనెక్ట్ ప్రేక్షకులకి మీ సినిమా టైటిల్ ఏంటో చెప్పగలరా ప్లీజ్? జనవరి 12 విడుదల. అయ్యా అనిల్ రావిపూడి గారు, మీరు కూడా ఎందుకు సార్ అలా చంపేస్తారు మమ్మల్ని? సినిమా జనవరిలో వస్తుందని మాకు తెలుసు సార్. టైటిల్ చెప్పండి సార్. టైటిల్ జనవరి 12 విడుదల. మళ్ళీ ఇదే గోల. ఇట్లా కాదు కానీ మన వెంకీ మామని, కళ్యాణ్ రామ్ని టీం అంతా ఉన్నారు కదా, వాళ్ళని అడుగుదాం. సార్ కొంచెం ప్లీజ్ దయచేసి ఏమనుకోకుండా మన వ్యూయర్స్కి మీ సినిమా టైటిల్ చెప్పండి సార్. సంక్రాంతికి వచ్చే మన సినిమా టైటిల్ జనవరి 12 విడుదల. మీరు కూడా అదేనా? ఓ బా, సినిమా టైటిలే జనవరి 12 విడుదల. బాబా 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 సర్లే ఇక నేను మాట్లాడుకుంటా మా వ్యూయర్స్ తోటి. హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. చూశారు కదా, ఇది అనిల్ రావిపూడి మార్కెటింగ్ తెలివితేటలు పాడుగాను భయ్యో. అసలు ఈవి సత్యనారాయణ, జంజాల వీళ్ళంతా ఒక డిఫరెంట్ స్టైలు కామెడీ క్యారెక్టర్స్ క్రియేట్ చేసేవాళ్ళు ఒకప్పుడు. బాబు అని వచ్చి లోపలికి వెళ్తుంటే సెక్యూరిటీ గార్డ్ అక్కడ నిలబడి అందరినై జానా అంటాడు అనమాట. బాబు అని అంటాడు, అందరు కాదా నేను ఒక్కడనే వెళ్తున్నా అంటాడు అనమాట. అది ఆ కామెడీ ఏంటంటే అందరినై జానా లోపలికి వెళ్ళొద్దాను వాడు హిందీలో చెప్తే, అందరం కాదు నేను ఒక్కడనే వెళ్తున్నాను. ఈవి సత్యనారాయణ టైమింగ్ కామెడీ అది. ఆ టైప్లో ఈవి సత్యనారాయణ గారి సినిమాలు, ఆయన కామెడీ, ఆయన జోకులు బాబా మామూలుగా కూడా అంటే వల్గర్ జోక్స్ ఉంటాయి. ఆ బ్రహ్మానందంది జగద్బాబుది ఏదో సినిమా ఉంది, రోడ్డు మీద వెళ్ళి బండి ఆపంగానే ఎమ్మ నువ్వు మా వాడిని చూసావంటే చూడలేదు కనపడతారు అమ్మని చెప్పంటే ఇంటికి అలర్చిగా అంటాడు అనమాట. సో అది ఆ టైమింగ్ జోక్స్. ఇప్పుడు నెక్స్ట్ వాళ్ళ జోకులన్నీ ఆ తర్వాత ఎవరయ్యా రీప్లేస్ చేస్తున్నారు అంటే మన అనిల్ రావిపూడి అలా ఫాలో అవుతున్నారు. దీనికి కూడా యాక్చువల్గా స్టార్టింగ్లో వేస్తారనమాట. ఏ అప్పారావు గారు ఇల్లు ఎక్కడైనా అంటే ఏ అప్పారావు గారు అంటే అయ్యా ఏ అప్పారావు గారు అనే అప్పట్లో పాత జోక్స్ అనమాట ఇవి. అప్పారావు గారు ఇల్లేదేనండి. ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? ఏ అప్పారావు అండి? అంటే ఇప్పుడు లేటెస్ట్ జనరేషన్ వాళ్ళకి కొంచెం క్రింజిగా అనిపిస్తూ ఉంటాయి అప్పట్లో జోకులు. బట్ అవి అంటే ఆ పాత జనరేషన్ వాళ్ళకి అవి సూపర్గా ఉంటాయి అనమాట. మొత్తానికి ఏంటంటే వెంకటేష్, కళ్యాణ్ రామ్ గారి అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్నటువంటి సినిమా టైటిల్ అయితే రిలీజ్ అయింది. ఆ టైటిల్ వచ్చేసి జనవరి 12 విడుదల. అసలు అనిల్ రావిపూడికి ఎట్టొస్తాయి ఐడియాలు? సంక్రాంతికి వస్తున్నాము, జనవరి 12 విడుదల, ఈ డేట్లు ఏందో. మన శంకర వరప్రసాద్, శివశంకర వరప్రసాద్ గారు ఒరిజినల్ చిరంజీవి నేమ్ కదా, దాన్ని తీసుకొచ్చి మన శంకర వరప్రసాద్ చేశారు కదా. అసలు నిజంగా ఎట్లా వస్తాయో కానీ దేవుడు మామూలు కూడా కాదు. బట్ వాట్ ఎవర్ ఈస్ టైటిల్ మాత్రం అదిరిపోయింది. మరి జనవరి 12 విడుదల అని ఎలా పెడుతున్నారు ఏంటి అంటే
ఖచ్చితంగా దీంట్లో ఏదో సంథింగ్ ఎవరినో జైల్లో వేయడమో లేకపోతే ఆర్మీ బ్యాక్డ్రాప్లో ఏదో ఒకటి నేను ఆ పర్టికులర్ టైంకి జనవరి 12కి విడుదల చేస్తున్నా జైల్లోంచి ఆయనను మరి ఈ ఏదో కనెక్షన్ అయితే ఉంటుంది సంథింగ్ లేకుండా అయితే అలాంటి టైటిల్ అయితే పెట్టాడు టైటిల్కి సినిమాకి ఖచ్చితంగా ఏదో ఒక సంబంధం అయితే డెఫినెట్గా ఉంటుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ ఎంజాయ్ చేశారు కదా మరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి కదా ప్లీజ్ చేయండి ఓకే